బ్రహ్మకమలం ఇది సంవత్సరంలో ఒకసారి మాత్రమే, అది రాత్రివేళ మాత్రమే వికసించే పుష్పం. ఈ అనంత విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మ జననానికి సాక్షిగా బ్రహ్మకమలాన్ని భావిస్తారు. రాత్రి వికసించి ఉదయానికి వాడిపోయే ఈ పుష్పం అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చూసేందుకు ఎంతో అందంగా పౌర్ణమి చంద్రుడిలా కనిపించే బ్రహ్మకమలం వికసించిన సమయంలో చూస్తుంటే ఎవరి మనసులోనైనా ఒక తెలియని ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. స్వచ్ఛతకు ప్రతీకగా భావించే ఈ పుష్పాలు గతంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, హేమకుండ్, తుంగనాథ్ వద్ద మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లలోనూ వాటిని పెంచుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన గడ్డ జ్యోతి ఇంటిలో జూలై 17న గురువారం రాత్రి ఈ బ్రహ్మకమలం వికసించింది. దీంతో దీనిని చూడ్డానికి ఇరుగు పొరుగు వారంతా తరలివచ్చారు. హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల స్థానికులు బ్రహ్మకమలం వికసిస్తే నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విశ్వాసం ఏంటంటే, బ్రహ్మకమలం వికసించే సమయంలో ఎవరైతే భక్తితో దానికి నమస్కరించి తమ మనసులోని కోరికలు చెప్పుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.